హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారందరికి గుడ్ న్యూస్. ఐబిఎం సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు మేనేజ్మెంట్ ట్రైనీ ట్రేడ్ ఫైనాన్స్కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే 3 lakhs వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే ఖాళీగా ఉన్నారో ప్రస్తుతానికి డిగ్రీ పూర్తి చేసుకుని వారందరూ అప్లై చేసేసేయండి. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఐబీఎం నుంచి రిలీజ్ అయింది. సో నేను ప్రస్తుతానికి ఐబీఎం కెరియర్స్లో ఉన్నాను. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను. మీరు కనుక ఇక్కడ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ ట్రేడ్ ఫైనాన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి అప్లై నౌ అని ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేసి మీ అప్లై నౌ అనే దానికి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా వచ్చేసి మనము రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీస్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్, పవర్ బిఐ అలాగే సిమిలర్ టూల్స్ ఫర్ డేటా అనలిసిస్. సో బేసికల్గా ఈ మేనేజ్మెంట్ ట్రైనీ వచ్చేసి డేటా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. డేటా అనాలిసిస్లో మీకు టూల్స్ ఏం వాడతారంటే పవర్ బిఐ అనే టూల్ వాడతారు. దానికి సంబంధించి సిమిలర్ టూల్స్ ఏమైనా వాడతారు. సో మీకు వచ్చేసి ప్రొఫిషియన్సీ ఎక్సెల్, పవర్ బిఐ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ క్రియేటింగ్ ప్రొఫెషనల్ పవర్ పాయింట్ డెక్స్ అనమాట. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు పవర్ పాయింట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. డెక్స్ ప్రిపేర్ చేసి ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వర్క్ క్లోజ్లీ విత్ సీనియర్ మేనేజ్మెంట్ టు ప్రిపేర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ రిపోర్ట్స్ అండ్ ప్రెజెంటేషన్ ఫర్ కీ స్టేక్ హోల్డర్స్. సో మెయిన్లీ ఏంటంటే ఒక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలంటే డేటా, సో మెయిన్ డేటా ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ if you have to showcase it to the stakeholders, it's all ఓన్లీ బేస్డ్ ఆన్ ది డేటా. సో డేటా మీరు చూపించి ఇది డేటా, ఇది రిక్వైర్మెంట్ అని మీకు చెప్పడానికి మీకు వస్తే సరిపోతుంది. దానికి కావాల్సిన టూల్సే పవర్ బిఐ, సీక్వెల్ ఇలాంటి టూల్స్ నేర్చుకొని మీరు డేటా రిపోర్ట్స్ అవన్నీ తీసి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. రూట్ కాజ్ అనాలిసిస్ చేసే వ్యక్తిత్వం ఉండాలి. అంటే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్. రూట్ కాజ్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అసలు రూట్ కాజ్ ఏంటిది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఈ ప్రాబ్లమ్ ఎగ్జిస్టింగ్ ఉంది, అలాంటి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి మీకు. పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీడింగ్ స్మాల్ టీమ్స్ ఆర్ కొలాబరేటింగ్ అక్రాస్ డిపార్ట్మెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ అబిలిటీ టు ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ విత్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లయింట్స్ అనమాట. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ ఉండాలి మీరు. సో సర్వ్స్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ క్లయింట్స్. ఎవరైనా క్లయింట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా మీరు సర్వ్ చేయాలంటే దాట్ కైండ్ ఆఫ్ నేచర్ గాని, కేపబిలిటీ మీరు తెచ్చుకుంటే కంపెనీలో జాయిన్ అయ్యాక సరిపోతుంది. ఇది ఫ్రెషర్‌కి సంబంధించిన జాబ్ రోలే. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ అలా పెట్టడం జరిగింది. సో క్లయింట్ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా అవసరం ఉంటే ఇన్‌సైట్స్ ఇవ్వాలి. ఏమైనా రికమెండేషన్స్ అడిగితే మీరు యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రిప్లై టు దెమ్ అనమాట. సో అలాగే రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా పర్లేదు, బ్యాచిలర్స్ డిగ్రీ కూడా సరిపోతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ. సో మాస్టర్స్ చేసిన వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మ్యాండేటరీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. రిక్వైర్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ చూసుకుంటే అనలిటిక్ అండ్ రిపోర్టింగ్, అలాగే ప్రజెంటేషన్ పీపీటీ, లైక్ పీపుల్ మేనేజ్మెంట్. 3 థింగ్స్ ఉన్నాయి. అందులో 3 థింగ్స్ మీ అందరికి మాక్సిమం అందరికి ఉంటాయి. ఎవరైతే కోర్సెస్ నేర్చుకొని ఖాళీగా ఉన్నారో అందరికీ ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ ఉండుంటాయి. సో ప్రిఫర్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే రీసెంట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో విత్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే ప్రిఫర్డ్, మ్యాండేటరీ కాదు. అడ్వాన్స్ సర్టిఫికేషన్స్ ట్రైనింగ్ ఇన్ అనలిటిక్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ వుడ్ బి ఏ ప్లస్. సో ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేషన్స్ చేస్తున్నారో అనలిటికల్ బిజినెస్ మేనేజర్ వాళ్ళకి మాత్రం బంపర్ ఆపర్చునిటీ. ఇంటర్న్షిప్ ఆర్ పార్ట్ టైమ్ వర్క్ ఇన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఆర్ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ ఈజ్ అ ప్లస్ బట్ నాట్ రిక్వైర్డ్. సో ఎవరైతే ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేశారో క్లయింట్ ఫేసింగ్ రోల్స్లో వాళ్ళకు ప్లస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో అలాగే చూసుకున్నట్టయితే మనకు ఈ వేకెన్సీ వచ్చేసి మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించింది. వచ్చేసి పోస్టింగ్ వచ్చి చెన్నైలో ఇస్తారు. సో గైస్ మీరు పోస్టింగ్ ఎక్కడుందని చూడకండి. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు, ఇమీడియట్గా జాబ్ కావాలి, పొజిషన్ ఎక్కడైతే ఏముంది. సో ఇమీడియట్గా మీరైతే అప్లై చేస్తే జాబ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వచ్చు కదా. సో మీరు దాని గురించి ఆలోచించకండి ఎక్కడ ఏంటి అనేది. ఇమీడియట్గా అప్లై చేసి తమిళనాడులో పోస్టింగ్ ఉంటుంది. సో ఆన్ సైట్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్, నో ట్రావెల్ రిక్వైర్డ్. సో ఇక్కడ కంపెనీ కోడ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. షిఫ్ట్ చూసుకుంటే మిడ్ షిఫ్ట్ అనమాట. ఓకే, సో అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి అప్లై చేసేయండి ఇమీడియట్గా. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి వీరంతా ప్రతి ఒక్క అభ్యర్థికి నిరుద్యోగులందరూ షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి.
ఇంతటితో వీడియో ముగిస్తున్నా గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.